బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైట్ ద్వారా అందజేస్తారు. లివిల్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? ఆనాడు మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడున్నాడో అసలు మహేష్ కుమార్ గౌడ్ అనే పర్సన్ ఆ పక్కూరులో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి వాళ్ళ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడంటే ఖచ్చితంగా కేసీఆర్ పుణ్యమే, కేసీఆర్ పోరాట ఫలితమే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆనాడు కేసీఆర్ దీక్షా ఫలితమే వాళ్ళ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్వప్నం స్వాప్నికమైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆనాడు వాళ్ళ తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ సమయంలో కూడా అందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకుంది. కానీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధినేతను కేసీఆర్ని విధంగా అంటే చూస్తూ ఊరుకోమంటూ కూడా వాళ్ళ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి విద్యార్థి ఉద్యమ నాయకుడు దూదిమెట్ల బాలరాజు అన్న చెప్పండి, వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవాళ పొట్టి శ్రీరాములు దీక్షకు కేసీఆర్ దీక్షకు పోల్చి చూడడం కావచ్చు, ఇవాళ అనేక మంది అమరులు ఐర్రు వారంతా కేసీఆర్తో సంబంధం లేదు అని చెప్పిన మాట్లాడవచ్చు. ఈరోజు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడు తన ఒళ్ళు మరిచి సోయి లేక ఇవాళ కళ్ళు దాగిన కోతి ఏ విధంగా అయితే మాట్లాడుతుందో ఆ విధంగా మాట్లాడినగా చెప్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ని వాళ్ళ పార్టీ ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే ఇవాళ సెక్రటరీ పోస్టులను, ఉపాధ్యక్షుల పోస్టులను అంగడిలో సరుకులాగా అమ్ముకున్న నాయకుడు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ తెలంగాణ రాకపోతే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ప్రజలు కొట్టాడకపోతే, ఇవాళ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో సిపాయిల తిరుగుబాటు ఏ విధంగా అయితే మొదటి సంగ్రామం అంటామో, కేసీఆర్ గారి నవంబర్ 29 దీక్ష 2009 తెలంగాణ ఉద్యమానికి మొదటి సంగ్రామంగా భావిస్తూ ఉన్నాం. అటువంటి మొదటి స్వాతంత్ర సంగ్రామం, తెలంగాణ మొదటి స్వాతంత్ర సంగ్రామం ఏదంటే నవంబర్ 29, 2009 కేసీఆర్ గారి దీక్ష అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అటువంటి దీక్ష పట్ల ఒక పీసీసీ అధ్యక్షుడు హోదాలో మాట్లాడిన నువ్వు ఇవాళ నీకు తగునని అడుగుతూ ఉన్నాను. 2009లో మరి మేము అందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. మరి మహేష్ కుమార్ గౌడ్ ముఖం ఎక్కడుందో మాకైతే అర్థం కాదు. ఇవాళేదో పీసీసీ అధ్యక్షుడు రాగానే ఇవాళేదో రేవంత్ రెడ్డి గారు మరి ఇంతసేపు కేసీఆర్ గురించి నేను మాట్లాడని చెప్పేసి మాట్లాడి పెద్ద ఆయనని చెప్పేసి గౌరవించినట్టు ఇచ్చి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ రూపంలో మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ గారిని ఏదో కించపరిస్తే, కేసీఆర్ గారిని ఏదో మాట్లాడితే గొప్ప నాయకులమైన మాట్లాడి తీరేదైతుందో దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఇవాళ నేను అసలు దీక్ష గురించి తెలుసా మీకు? అసలు నవంబర్ 29, 2009 దీక్ష ఎందుకు వచ్చింది? 60 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో తెలంగాణ మలిదశ పోరాటం జరిగినప్పుడు 369 మంది విద్యార్థులని పిట్టలు కాల్చినట్టు కాల్చి తెలంగాణ రాష్ట్రం రాకుండా చేసింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ 610 జీవోని ఏర్పాటు చేసి దాన్ని కొల్లదొక్కింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా 6 సూత్ర పథకాన్ని పెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? 2009లో కూడా డిసెంబర్ 9 ప్రకటన ఇచ్చి మళ్ళీ వెనకకి తీసుకొని సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా పదవుల కోసము పెదాలు మూసిన నాయకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? అనేక మంది యువకులు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది ప్రజలు ప్రాణత్యాగాలు చేస్తూ ఏం రాశారు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీ కళ్ళు తెరవండి, మా ప్రాణమన్న పోతే మీ కళ్ళు తెరుస్తాయా? మా ప్రాణమన్న పోతే మీ మనసు చెలిస్తుందా? మా ప్రాణమన్న పోతే మీ పదవులు ఏమన్నా త్యజిస్తారా అని చెప్పేసి అనేక మంది యువకులు, అనేక మంది విద్యార్థులు తమ లెటర్ల మీద పేర్లను రాసి, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పేరు రాసి, ఎమ్మెల్యే పేరు రాసి చచ్చిపోతే దానికి కారణం ఎవరు? తెలంగాణలో జరిగిన ప్రతి ఆత్మహత్యకు, తెలంగాణ జరిగినటువంటి యువకుల యొక్క ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ పార్టీ. శ్రీకాంతాచారి మరణానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి ప్రతి సమస్యకు కారణం కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని 100 ఎలకలు తిన్న పిల్లొచ్చి సంతాసభ పెట్టినట్టు ఇలా కళ్ళబొల్లి మాటలు మాడుతూ పీసీసీ అధ్యక్షుడు హోదాలో కేసీఆర్ గారికి దీక్ష గురించి మాట్లాడమంటే ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకో చరిత్ర. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇవాళ నువ్వు బీసీ రిజర్వేషన్ ఇస్తామన్నది నువ్వే. రేవంత్ రెడ్డిని ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గౌడ్ అయ్యిండు, రేవంత్ రెడ్డి ముదిరాజ్ అయ్యిండు, రేవంత్ రెడ్డి యాదవ్ అయ్యిండు, రేవంత్ రెడ్డి మున్నూరు కాపయ్యిండు, రేవంత్ రెడ్డి మాలయ్యిండు, మాదిగండి అని చెప్పేసి రవీంద్ర భారత్లో పొగిడి అబాస్ పాలైన నువ్వు మహానాయకుని పట్టుకొని తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వచ్చినట్టు ఒక రథసారథిని పట్టుకొని మాట్లాడే మాటలు తగునని చెప్పి అడుగుతా ఉన్నాను నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి. మహేష్ కుమార్ గౌడ్ గారు, నీ పార్టీ నాయకులు ఏమంటారు ఒకసారి తెలుసుకో. డోరు వెనకాల ఏం జరిగిందో తెలుసుకో. నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేసినావు కదా రీసెంట్గా, ఆ నాయకత్వం వెనకాల ఎన్ని కోట్లు చేతులు మారినా ఒకసారి తెలుసుకో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ రోజు యూనివర్సిటీలు కథన రంగాలైనవి, తెలంగాణ ప్రజలు కార్య సాధనలో దూకినారు, తెలంగాణ విద్యార్థులు ఉప్పెనలో దూకినారు. ఎందుకు దూకినారు? కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా
అయ్యో మా నాయకుడు కేసీఆర్, నాయకుడు లేని తెలంగాణ మాకెందుకు, ఒకవైపు కేసీఆర్ గారు దీక్ష చేస్తూ ఉంది, ప్రాణం పోయే పరిస్థితి అని చెప్పేసి నీమ్స్లో మాట్లాడితే నీమ్స్ దగ్గరికి అదే ఉస్మాన్ సిటీ విద్యార్థి లోకం, ఇక్కడ కూర్చున్న మా మిత్రుడు బీసీ కమిషన్ మెంబర్గా అండ్ కిషోర్ గౌడ్ లాంటి వాళ్ళు, సుమన్ లాంటి వాళ్ళు, గెలుసీన్ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఆ రోజు కేసీఆర్ ప్రాణాలు కాపాడుకుంటాం అని చెప్పేసి ఇవాళ అదే డీసీఎంలలో కంకర రాళ్ళు పోసుకొని అదే నీమ్స్కి వెళ్ళి పంజాగుట్టకు పోయినాం. కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా ఆ రోజు మేము చేసిన పోరాటం గుర్తు చేసుకుంటా ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడున్నారు? పదవుల కోసం పెదవులు మూసిన వాళ్ళు, పదవుల కోసం సోనియా గాంధీ ముందు మోకరిల్లిన వాళ్ళు, పదవి రాజీనామా చేయమంటే పారిపోయిన వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఎందుకంటే వీరు లేరు తెలంగాణ ఉద్యమంలో, వీరు ముఖ్యమంత్రి లేడు. వీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడున్నాడు. ఇలా మేమందరం తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే ఆయన మాత్రం విద్యార్థి నాయకుల మీదకి రైఫిల్ ఎక్కుపెట్టినాడు. మేమందరం తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు రాళ్ళేసినటువంటి పరిస్థితి. ఈ రాళ్ళేసిన ముఖ్యమంత్రి, రైఫిల్ ఎక్కిపెట్టిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు ముఖ్యమంత్రి మన దౌర్భాగ్యం. మరి ఇలా అటువంటి నాయకులు ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని మాట్లాడుతుంటే మాకు గుండెలు బాధపడవా? మా రక్తం ఉప్పం కదా? కేసీఆర్ గారి దీక్ష లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? ఇవాళ నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి నవంబర్ 29 దీక్ష భారతదేశానికి ఏదైతే సిపాయిల తిరుగు మొదటి స్వాతంత్ర సంగ్రామం ఉంది కదా, అది ఇవాళ తెలంగాణ నవంబర్ 29 అనేది తెలంగాణ ఉద్యమానికి ఇది మొదటి స్వాతంత్ర సంగ్రామంగా నేను భావిస్తూ ఉన్నాం. అటువంటి మొదటి స్వాతంత్ర సంగ్రామం మీద అవాకులు చవాకులు పేలితే ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్. నువ్వు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో తీసుకొచ్చినట్టు కేసీఆర్ లాంటి వాళ్ళు. అదే కేసీఆర్ లేకపోతే నువ్వు ఇవాళ బీసీసీ అధ్యక్షుడు అయిదువా? మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు అవునా? కాకపోవు. ఎందుకు మాట్లాడతారు మహేష్ కుమార్ గౌడ్ గారు? తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తే చూసుకోం. తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గురించి ఇంకొకసారి అవాకులు చవాకులు పేలితే నాలిక కోస్తం చెప్పేసి కూడా ఇలా మహేష్ కుమార్ గౌడ్ని హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు చెప్పండి, నువ్వు కూడా విద్యార్థి ఉద్యమ నాయకుడు కావు, ఇవాళ మహేష్ కుమార్ కాన్సెప్ట్ కూడా వచ్చి ఇప్పుడు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతుంటే అసలు నవ్వాలా ఏడవాలా అనిపిస్తుంది. ఆయన ఏమంటుండంటే సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాకపో అంటుండు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాకపో అంటుండు. మరి ఈ 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల అధికారంలో ఉంది. మరి ఎన్నోసార్లు 69 ఉద్యమాన్ని అణచివేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజే ప్రేమ ఉంటే మరి ఆ రోజు ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు? మరి డిసెంబర్ 9 కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసి 29 నాడు దీక్షా దివాస్ చేసి డిసెంబర్ 9 ప్రకటించాక మళ్ళీ ఎందుకు వెనుక తీసుకురు? ఈరోజు 1200 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం ఎవరు? మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా తెలంగాణ ఇవ్వాలనే ఇష్టం లేదు. కేవలం కేసీఆర్ గారి పోరాట ఫలితము, దీక్షా ఫలితంగానే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఒత్తిడి వల్లనే అనివార్యమైన పరిస్థితుల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఈరోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సమైక్యవాది అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి సంఖలో ఉండి నువ్వు కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నది నువ్వు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఆ రోజు 2 కళ్ళ సిద్ధాంతం చెప్తున్న చంద్రబాబు సంఖలో ఉండి ఆ రోజు ఆయన ఉంటే ఈరోజు నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి సంఖలో నువ్వు మీరందరూ కూడా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఈరోజు కొట్లాడి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారి రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవించుకుంటూ తెలంగాణ లేకపోవు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ, కేసీఆర్ దీక్ష దొంగ అంటే దీక్ష అనేది పవిత్రమైనది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ దీక్షా దివాసును ఎంతో పవిత్రంగా కొలుస్తారు. దీక్షా దివాస్ మీద నువ్వు అవాకులు చవాకులు మారిస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు, తెలంగాణ ఉద్యమకారులు బుద్ధి చెప్తారు. ఇదే నీకు చివరికి అవుతుంది, కాలగర్భంలో కలిసిపోతావు, రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఏదేమైనప్పటికీ తెలంగాణ రథసారథి తెలంగాణ స్వామికుడు కేసీఆర్పై చేసిన ఏదైతే పీసీసీ అధ్యక్షుడు చేసిన మాటలకు ఖచ్చితంగానే మేము సమాధానం చెప్తాం. ఆయన చేసిన అన్ని కూడా దొంగ మాటలు. ఆనాడు ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా హోదాలో ఉన్నాడంటే కారణం అది కేసీఆర్ పుణ్యమే అని చెప్పేసి కూడా ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. O2 స్టూడియో కుమార్. రైట్, థ్యాంక్ యూ.